నేను వీడియో తీస్తా ఉన్నాను, క్లిక్ అయిపోయిందండి. ఇదిగో పిండి నీళ్ళు వేసి ఉప్పు నీళ్ళు వేసి కలుపుకోవాలండి. కలుపుకున్న పిండిని ఇదిగో ఇలాగా పెట్టాలా, ఇట్లా దబర కట్టి తెల్ల బట్ట కట్టాలండి. ఇలా పెట్టి దీన్ని ఇలా పెట్టి ఉడకాలండి. ఒక 15 నిమిషాల దాకా ఉడకాల. ఇదిగో బెల్లం వేసి పిట్టండి ఇది. నడువులకి బలమని అప్పుడు ఒకప్పుడు చేసేవాళ్ళండి. ఇట్లా మూత గట్టి పెట్టేయాల, సన్న మంట మీద ఉడకాలండి. ఒకప్పుడు ఇదండి ఉడకబెట్టిన పిండి. ఈ పిండితో కొంచెం ఆరిన తర్వాత బెల్లం తగినంత బెల్లం వేసుకోవాలండి. దీంట్లో బెల్లం వేసుకోవాలా. ఇదిగో ఎలాచి పౌడర్ కొట్టి పెట్టాను నేను. ఎలాచి పౌడర్ వేసుకోవాలా. ఇది నడుమునికి బెల్లం అండి. బెల్లం వేసి ఇదిగోండి ఇలా కలుపుకోవాలండి. బెల్లం వేసి కలుపుకుంటే చాలా నడుములకి నెయ్యి వేసి తినొచ్చు, నువ్వుల నూనె వేసుకుందని. మాకైతే చిన్నప్పుడు మెచ్యూర్డ్ ఇదే పిట్టు చేసి కలిపి మంచిగా మాకు పెట్టేది మా అమ్మ. నువ్వుల నూనెతోనే తిన్నాం మేము. ఇలా చూడండి ఎంత బాగుందో పిట్టు. ఇలా ఆరబెట్టుకొని బెల్లం ఎలా చేసుకొని కలుపుకొని గిన్నెలో పెట్టుకొని అంత నెయ్యి కానీ నువ్వుల నూనెతోనే తిన్నాం మేము అంత చిన్నప్పుడు. మెచ్యూర్డ్ ఆంధ్ర సైడు మద్రాస్ సైడు ఎక్కువ చేసుకుంటారంటే చాలా బాగుంటుంది. నిజంగా మీరు ఎవరన్నా ఇలా చేసుకొని తిన్నారా లేదా అనేది కామెంట్స్ పెట్టండి. సగం వీడియో పోయాక మళ్ళీ ఫస్ట్ నేను చేస్తున్నానండి వీడియోలని. చూసారా ఎంత బాగుందో. ఇట్లా గిన్నెలో వేసుకొని తినాలండి. లైక్ చేయండి ప్లీజ్ అండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసే శక్తి మీకే ఉందండి. ప్లీజ్ అండి. ఈ పిట్టు తిన్నోళ్ళు చాలా చూస్తారని నమ్ముతున్నానండి.